మా ఆ, నువ్వా ఇప్పి చేసుకుంటుంది? ఏ చేసుకోకూడదా? మీరే చేసుకోవాలా ఏంటి? ఏంటి నేను డ్రీమ్స్లో ఉన్నానా? అలాగే ఏం లేదు. ఇదిగో ఇప్పుడు ఇప్పి చేస్తున్నాను నేను. ఓకేనా? రివర్స్ తింటావా? పట్టుకున్నావు. తింటాను కానీ ఏంటి ఓన్లీ ఒకటి తెచ్చుకున్నావు? 5 రూపీస్ వేయం సరిపోతుంది. అంటే నేను చేసింది మీరు తింటారో లేదో అని చెప్పేసి నేను ఒక్కదానే చేసుకొని తిందామని చెప్పేసి చేసుకున్నాను. నీ ఒక్కదానికైనా 5 రూపీస్ సరిపోదు. నువ్వు ఇంత పెద్దగా ఉండవు. సరిపోతుందమ్మా. నేను చేసే ఐటమ్ వేరే ఐటమ్, మీకన్నా అంతకు మించి. మీరు చేసే టైప్ కాదు. బో ఏం చేస్తున్నావు ఏంటి? అంతకు మించి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఇప్పితోటి చూడండి. ఓకే. మా పిల్లలు కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం. సరేనా? స్టార్ట్ చేసాను. మరి అమ్మ చేతిలో ఇప్పి చూడడం ఫస్ట్ టైం. ఇప్పి పట్టుకోవడం ఫస్ట్ టైం, కానీ వెరైటీగా చేద్దాము. ఏళ్ళకన్నా ఏళ్ళే చేసుకొని తినాలా ఎప్పుడు అని అనిపించింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇదిగో ఒక గిన్నెలో పసుపు కొంచెం, కారం కొంచెం వేసేది. మరి ఎన్ని ప్యాకెట్లు ఉంటాయో తెలీదు మసాలా. ఒక్కటేస్తాడు. అదే 2 ఉంటాయేమో అనుకున్నాను. ఇప్పుడు ఈ ఇప్పి మసాలాని ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా? ఓకే. సేమ్ నేను చేసినట్టే చేయండి. ఇగో ఇలాగా స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి ఒకటి, ఇవి వేసేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేయండి. ఇప్పుడు 2 ఎగ్స్ ఇందులో వేసేయండి. ఆమ్లెట్ ప్రాసెస్లో ఇప్పిలో ఏం చేస్తావు తల్లి? నేను చేసే ప్రాసెస్ మీరు తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఇక 2 ఎగ్స్ వేసేసి బాగా ఇలాగా కలిపేసుకోండి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేయండి. ఇందులో కొంచెం ఎక్కువగానే, ఒక హాఫ్ గ్లాస్ దాకా వేయచ్చు. ఇదిగోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అంటే అందులో ఉన్న సాల్ట్ సరిపోదు కదా, అందుకని కొంచెం సాల్ట్ కూడా. ఓకేనా? ఇప్పుడు ఈ ఎగ్ దాంట్లో ఈ ఇప్పిని మొత్తం వేసేయండి. ఇలాగా మిక్స్ చేసేయండి. మనం ఇప్పుడు ఇప్పి ఆమ్లెట్ వేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇప్పి ఆమ్లెట్? ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ అసలు మిస్ అవ్వకండి. మూకుడు పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత చక్కగా ఇది వేసేయండి ఇందులో. అది కుక్ అవుతుందా నువ్వు అలా వేసేస్తే? చూడు అవుతుందో లేదో నువ్వేని. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి ఆమ్లెట్ని. ఇదిగో చూడు చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు మనం తిప్పుకుందామండి ఆమ్లెట్ని. ఇప్పి ఆమ్లెట్ ఇదిగో ఇలా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి మనకి ఇప్పుడు ఇప్పి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇదిగో ఇప్పి ఆమ్లెట్ రెడీ. మాధు టేస్ట్ చేసి చెప్పమ్మా ఎలా ఉందో.